హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు సింపుల్గా మేకప్ అనేది ఎలా వేసుకోవాలి అండ్ కొన్ని ప్రొడక్ట్స్తోనే నా మేకప్ లుక్ అనేది ఫినిష్ చేస్తాను. నాకు ఇక్కడ ఉన్న పిగ్మెంటేషన్ వచ్చేసరికి డార్క్ సర్కిల్స్ అండ్ కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేసేలా ఒక మంచి మేకప్ అయితే వేసుకుంటాను. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ప్రైమరు. నేను ఇక్కడ యూరోపియన్ గర్ల్ ప్రైమర్ అనేది యూజ్ చేస్తున్నాను. మనం వేసుకునే మేకప్లో ప్రైమర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ప్రైమర్ అనేది మంచిగా రాసుకుంటేనే మనం తర్వాత వేసుకున్న ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత నేను నా ఐబ్రోస్ అనేది సెట్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయిపోయిన మస్కారా బాటిల్ ఉంది. సో దాంట్లోనే కొంచెం కొబ్బరి నూనె, కొన్ని ఆయిల్స్ వేసుకొని నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను. అండ్ నాకు ఐబ్రోస్ లేవు కాబట్టి వాటి గ్రోత్ కోసం యూస్ చేస్తున్నాను. అండ్ తర్వాత లిప్ బాము. సో లిప్ బామ్ అనేది ఇప్పుడే రాసుకోవాలి. చివర్లో మనం లిప్స్టిక్ వేసుకునే టయానికి లిప్స్ అనేవి మంచి హైడ్రేటింగ్గా అవుతాయి అన్నమాట. తర్వాత స్టెప్ వచ్చేసరికి కలర్ కరెక్టరు. నాకు ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అండ్ అలానే డార్క్ స్పాట్స్ కూడా ఉన్నాయి. సో అంతకుముందు పింపుల్ వచ్చినాయి కదా, సో అవి క్యూర్ అయిపోయినాయి. బట్ అవి మచ్చలుగా అయితే అయిపోయినాయి. అండ్ కొంచెం నాకు ఫోర్ హెడ్ మీద కూడా కొంచెం బ్లాక్గా ఉంటుంది అండ్ మౌత్ చుట్టూరు కూడా. సో నేను ఇక్కడ మొత్తం కలర్ కరెక్టర్ అప్లై చేసుకొని, సో నా దగ్గర ఉన్న బ్రష్తో నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే బ్యూటీ బ్లెండర్తోనైనా కూడా మీరు బ్లెండ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా అయితే ఇలాంటి చిన్న బ్రష్తోనే బ్లెండ్ చేసుకుంటాను. ఒకవైపు కలర్ కరెక్టర్ యూజ్ చేసిన తర్వాత అండ్ ఇంకోవైపు నేను కన్సీలర్ యూజ్ చేస్తాను. కన్సీలర్ అనేది మనం ఎక్కడైతే కలర్ కరెక్టర్ అనేది యూజ్ చేసామో అక్కడే పెట్టాలి. మనం కన్సీలర్ని 3 షేడ్స్ తీసుకొని 3 డిఫరెంట్ లుక్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే మీ స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే ఒక కన్సీలర్ తీసుకోవచ్చు అండ్ మీ స్కిన్ టోన్ కంటే ఇంకొంచెం ఎక్కువ ఉండే స్కిన్ టోన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది మీడియం స్కిన్ టోన్ కాబట్టి సో ఆ షేడ్ ఒకటి తీసుకుంటాను, దానికన్నా ఒక షేడ్ ఎక్కువ ఉన్నది తీసుకుంటాను. అలానే మనం నా షేడ్ కన్నా ఒక షేడ్ తక్కువ ఉండేది కూడా తీసుకోవడం వల్ల 3 డిఫరెంట్ లుక్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ లాక్మీ ఫౌండేషన్ అనేది తీసుకున్నాను. సో ఇది డైలీ బేసిస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మీకు రెగ్యులర్గా మేకప్ వేసుకోవడం ఇష్టం ఉంటే ఇలాంటి ఫౌండేషన్ అనేది మీరు ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా అందరూ కలర్ కరెక్టర్, కన్సీలర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కాంపాక్ట్ పౌడర్ అనేది యూస్ చేస్తారు. అలా కాకుండా ఇలా లైట్ బేసిస్గా ఉన్న ఫౌండేషన్ని మీరు తీసుకొని అప్లై చేసుకొని ఆ తర్వాత కాంపాక్ట్ పౌడర్ అనేది మీరు యూస్ చేసుకొని ఫౌండేషన్ అంతా కూడా సెట్ చేసుకుంటే మీకు ఒక మంచి లుక్ ఉంటుంది అండ్ మీ స్కిన్ అంతా కూడా ఈవెన్గా కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఐ షాడో అనమాట. సో నేను ఇక్కడ లిప్ అండ్ చీక్ టింట్ ఉంటుంది కదా, అదే నేను ఐ షాడోకి యూస్ చేస్తున్నాను. నార్మల్గా ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా ఒక లైట్ పింక్ షేడ్ అనేది బాగా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఇది తీసుకున్నాను అండ్ దాన్నే నేను బ్లష్గా కూడా యూస్ చేస్తున్నాను. మీరు బ్లష్ చేసుకునేటప్పుడు చిన్నగా స్మైల్ ఇవ్వండి, అప్పుడు మీ చీక్స్ అనేవి బాగా కనిపిస్తాయి. అక్కడ మీరు బ్లష్ పెట్టుకొని బ్లెండ్ చేసుకుంటే మీకు మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత ఒక షిమ్మరీ షేడ్స్ ఉన్న ఐ షాడో ప్యాలెట్ తీసుకోండి. నేను ఇక్కడ స్విస్ బ్యూటీ నుంచి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ లైట్ గోల్డ్ కలర్ అనేది యూస్ చేశాను. అండ్ ఆ తర్వాత వైట్ కలర్లో షిమ్మరీ షేడ్ ఒకటి ఉంటుంది అండ్ అది మీ ఐ యొక్క ఇన్నర్ కార్నర్లో మీరు అప్లై చేసుకున్నారనుకోండి, మీ ఐకి అనేది ఒక లుక్ అనేది వస్తుంది అనమాట. అదే ప్యాలెట్లో నుంచి నేను లైట్ పింకిష్ షేడ్ ఉన్న ఒక హైలైటర్ అనేది తీసుకొని హైలైట్గా అప్లై చేసుకుంటున్నాను. అండ్ మీరు ఎప్పుడు కూడా ఏది బ్లెండ్ చేసినా కూడా పైకే బ్లెండ్ చేయాలి. సో దానివల్ల మీ స్కిన్ అనేది కొంచెం మంచిగా కనిపిస్తుంది. అంటే నేను ఇక్కడ కాంటోర్ యూస్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఎన్ని ఫౌండేషన్ యూస్ చేసినా కూడా నాకు కాంటోర్ అనేది అది అలా కనిపిస్తూనే ఉంటుంది, నాకు అలా ఉంది కాబట్టి. అండ్ ఆ తర్వాత నేను ఐలైనరు కాటుకతో పెట్టేసుకున్నాను అండ్ ఐబ్రోస్ అనేది సెట్ చేసుకుంటున్నాను. నాకు లేవు కాబట్టి నేను ఐబ్రో పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. ఎలా డ్రా చేసుకోవాలనేది ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇక ఫైనల్ స్టెప్ వచ్చేసరికి లిప్స్టిక్ అనమాట. సో ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా ఏదైనా ఒక లిప్ లైనర్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. నేను ఇక్కడ వచ్చేసరికి లైట్ మెరూన్ కలర్ ఉన్న లిప్ షేడ్ అనేది తీసుకుంటాను. ఈ లిప్ షేడ్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకైతే బాగా మ్యాచ్ అయిపోతుంది. మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత లైట్గా బ్రౌన్ కలర్ షేడ్తో నేను లిప్స్టిక్ అనేది వేసేసుకొని సింపుల్గా ఒక బొట్టు పెట్టేసుకున్నాను. నాది కర్లీ హెయిర్. సో ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను, ఈవెన్ చిక్కులు కూడా తీసుకోలేదు. సో ఇలా ఉంది నా ఫుల్ మేకప్ అనేది వేసేసుకున్న తర్వాత. సో మీకు ప్రొడక్ట్స్ లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.